రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కామన్ గా జరిగేదే కదా, ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఇప్పుడు ఒక విఐపి గారి రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చూడాలని ఉందే సామే అంతా సక్కంగా జరగాల. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గణతంత్ర దినోత్సవం నాడున తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. రాష్ట్ర దేశ ప్రజలకు నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 7 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేయటం జరుగుతా ఉంది. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. వాస్తవం ఇవాళ రిపబ్లిక్ డే ఆ విషయం మాకు తెలుసులే. అంటే మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని పాటించేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. కారణం ఏంటి? ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందో, ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. ఈరోజు దేశాలు దాటెళ్ళి కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని పెంచాల్సింది పోయి అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనేటువంటి ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి తీసేయి, దాన్ని చూస్తుంటే నా మొత్తం గుర్తొస్తుందిరా. ఏదేమైనప్పటికీ బాధాకరం. రానటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. జోక్ భలే ఉండదన్నా, నేను ఆఖరి జోక్ ఇదేనేమా. ప్రజల పక్షాన నిలబడుతుంది, వారి హక్కుల కోసం పోరాటం చేస్తాం. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. వైసీపీ హయాంలో ఒక్కసారి దావోస్ వెళ్లారన్నారు. అక్కడికి వెళ్లి కూడా బిత్తర్ చూపులు చూశారంటూ సెటైర్లేశారు. దావోస్ 4 సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే ఒకసారి వెళ్ళి అతని నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా తిన్నాల్లో తప్పిపోయిన కుర్రోడ్లాగేమో బిత్తర చూపులు చూసుకొని ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి మాట్లాడి తగులుతారంటే నేను దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి తెగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే అనిత రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రీల్స్ చూసుకోమన్నాడు, ఎందుకు వాళ్ళ గురించి ఏమంటారు? రీల్స్ నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. అవేవో నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూసాను. ఏదో అన్నారుగా, ఏమన్నారు? బయటకు వచ్చేసారు. మళ్ళా ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగితే అబ్బోబ్బో చలి -5 డిగ్రీలు చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. నిన్న తిరా దావోస్ వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇది ఒక మిథ్య అంటున్నాడు. అంటే 10 సార్లు దావోస్ వెళ్ళిన తర్వాత తెలిసిందా మిథ్యాని? అలా కాదు రప్పించాడా. స్నానం చేయలేము, మా గడ్డగట్టేసింది, మా సెక్రటరీ పడిపోయాడని చెప్పి కబుర్లు ఆడారు. తీరా ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మరి ఇంకేం చేసావయ్యా అంటే గుడ్ అంటాడు. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఏంటి సార్ అది? థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన